ఒకప్పుడు ఎక్కడో స్కాంద పురాణంలో ఒక విషయం జరిగా. ధర్మరాజు గారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. దాని మించి ఆ గోమతి నది ప్రవహించి వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఆ శివలింగం నీటిలో ఉంది. ఆ ధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగమైన కారణం చేత ధర్మమునందు శివుడికి ఉన్న అనురక్తి చేత నందివాహనారూఢుడు అన్న మాటకు అర్థం ధర్మం ఎక్కి తిరుగుతాడని. అటువంటి వాడికి అనురక్తి కాబట్టి ఇప్పటికీ కూడా గోమతీ నది దగ్గరికి వెళ్ళి శివలింగం ఉన్న చోట ఎవరైనా ఒక మారేడు దళాన్ని వేస్తే సృష్టికి విరుద్ధంగా లోపలికి వెడుతుంది అని చదివాను నేను. ఇది ఎలా సంభవమా అనుకునేవాడిని. నేను ఈ మధ్యకాలంలో నైమిషారణ్యం వెళ్ళా. రుద్రావర్తము అని వెతుక్కుంటూ ఆ తీర్థానికి వెళ్ళా. అక్కడ ఏం లేవు. ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేశారు. నా ఎందు అభిమానం ఉన్న కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉందండి ధర్మరాజ ప్రతిష్ఠిత లింగము అని చెప్పారు. సరే చూద్దామని చెప్పి మారేడు దళాలు కొన్ని తెప్పించి వేశాను. వేస్తే మిగిలిన చోట ఎక్కడైనా వేస్తే ఇలా పైకి తేలుతూ వెళ్ళిపోతుంది. అక్కడ వేస్తే మారేడు దళం నిలువుగా వెళ్ళిపోతుంది లోపలికి. మీరు జామకాయ వేశారనుకోండి, ముందు తేలుతుంది, తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఏమీ మాట్లాడలేదనుకోండి, ఆ జామకాయ పైకి రాదు. మీరు ఒక 2 జామకాయలు అక్కడ వేసి శివ ప్రసాదం ఇప్పించండి అని గట్టిగా అడిగారు అనుకోండి, 2 జామకాయలు లోపలికి వెళ్ళి 1 జామకాయ పైకి వస్తుంది. మీరు 4 జామకాయలు వేసి అడిగారు అనుకోండి, 2 జామకాయలు పైకి వస్తాయి. మీరు తీసుకోలేదనుకోండి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. మీరు చేయి పెట్టి తీసుకోవాలి ప్రసాదాన్ని. నేను ఇది ఎలా సంభవం అనుకునేవాడిని. నేను రుద్రావర్తానికి వెళ్ళినప్పుడు దర్శనానికి నాతో 250 మంది దగ్గర ఉన్నారు. 250 మంది వేసిన మారేడు దళాలు, ఆవు పాలు అలాగే పుచ్చుకొని, అన్ని కాయలు అలాగే పుచ్చుకొని అలాగే ప్రసాదం ఇచ్చారు. పురాణము ఇతిహాసం ఇది ఇట్లే జరిగినది, అనుమానం ఏం అక్కర్లేదు అందులో.